కాషాయంగా 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి భాజపా. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాలతో ఘన విజయం. 22తో సరిపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ సహా ప్రముఖుల పరాజయం. అతి కష్టం మీద గట్టెక్కిన సీఎం అతిషి. ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ మూడోసారి సున్నా. కేజ్రీని ఓడించిన పర్వేశ్ వర్మే నూతన సీఎం. ముగిసిన ఆగాఖాన్ అంతిమ లాంఛన క్రియలు. నేడు ఈజిప్టులో ఖననం. ఇస్మాయిల్ ముస్లిం 49వ ఆనువంశిక ఆధ్యాత్మిక గురువు 4 ఆగాఖాన్ అంత్యక్రియల్లో భాగంగా ప్రార్థనా సమావేశం శనివారం పోర్చుగల్ రాజధాని లిస్బన్లో జరిగింది. ఆయన భౌతిక కాయాన్ని ఈజిప్టులోని అస్వాన్లో ఆదివారం ఖననం చేస్తారని ఇస్మాయిల్ ముస్లిం సమాజం తెలియజేసింది. ప్రగతి భారతానికి ప్రాచీనత. ఈ రోజుల్లో మన దేశం వేగంగా వస్తున్న మలుపు గురించి ఎందరో రచయితలు వ్యాఖ్యానిస్తున్నారు. 2008లో ది ఇండియన్ రెనెసాన్స్ అనే పుస్తకం వెలువడింది. ప్రధానమంత్రి ఆర్థిక శాఖ మండలి సభ్యులైన సంజీవ్ సన్యాల్ ఆ పుస్తక రచయిత. భారత బలీయమైన శక్తిగా, గొప్ప నాగరికతను పట్టుబొమ్మగా ప్రపంచ వేదికపై సముచిత స్థానం ఆక్రమిస్తుందని ఆయన ఇందులో పేర్కొన్నారు. దొంగ సొమ్ము మార్పిడి ఇకపై కష్టమే. మ్యూల్ హంటర్ ఏఐతో నేరగాళ్ల ఆటకట్టింపులో సవరణలు చేస్తున్న బ్యాంకులు. 5 లక్షల పైగా ఖాతాలు సీజ్. 116 కోట్లు ఫ్రీజ్ చేసిన కెనరా బ్యాంకు. పారిశ్రామికవేత్త జనార్దన్ రావు దారుణ హత్య. 73 సార్లు కత్తితో పొడిచిన మనవడు. ఆస్తి తగాదాలే కారణం. చెంచుగూడలో సౌర వెలుగులు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని పచ్చెరువులోని చెంచులకు ప్రభుత్వ సహకారంతో స్వచ్ఛంద సంస్థలే ఉచితంగా సోలార్ ప్యానెళ్లు ఇచ్చాయి. ప్రజల మధ్య కుల మత అడ్డుగోడలు తొలగాలి. నిడమర్రులో 33వ జాతీయ నాస్తిక మేళా ప్రారంభం. నిత్యాకు రజత పతకం. 38వ జాతీయ క్రీడలు. మహిళల 100 మీటర్ల పరుగులో నిత్య 2వ స్థానంలో నిలిచింది. ఆమె 11.79 సెకన్ల రేసును ముగించింది. సుదేష్ణ శివాంకర్ మహారాష్ట్ర 11.76 సెకన్లలో, గిరిధరన్ తమిళనాడు 11.88 స్వర్ణ కాంస్యాలు గెలుచుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలతో మొత్తం 7 పతకాలు 29వ స్థానంలో ఉంది. పమ్మన్ 2.0 ప్రారంభానికి సిద్ధమైన కొత్త వంతెన. నిలువున పైకి లేచిన వంతెన. దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం. వంతెన నిర్మాణం 540 కోట్లు. పిల్లలతో కూడిన పైల సంఖ్య 333. సంవత్సర గర్భంలో సగటున 38 మీటర్ల లోతు వరకు పిల్లలు. వీటి కోసం వాడిన స్టెయిన్లెస్ స్టీలు 5,772 మెట్రిక్ టన్నులు. రీఇన్ఫోర్స్మెంట్ స్ట్రక్చరల్ స్టీల్ 4,500 మెట్రిక్ టన్నులు. సిమెంట్ వినియోగం 3.38 లక్షల బస్తాలు. 25,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు. పైకి లేచే భాగం బరువు 660 మెట్రిక్ టన్నులు. స్పెయిన్ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు. ఆ దేశానికి చెందిన టిప్సా సంస్థను కన్సల్టెన్సీగా నియమించుకుని వంతెనను డిజైన్ చేయించారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ప్రపంచంలో సముద్రపు నీరు, ఉప్పు గాలి ప్రభావంతో ఇనుము అతివేగంగా తుప్పుపట్టే ప్రాంతం మియామి. ఆ తర్వాత ఒమాన్ ప్రాంతమే. దీంతో కొత్త వంతెన తుప్పు బారిన పడకుండా జింక్ 200 మైక్రాన్ల అప్రోక్సీ సీలెంట్, 125 మైక్రాన్ల పాలీసిలోక్సేన్తో కూడిన రంగు డబుల్ కోట్ వేశారు. కనీసం 30 సంవత్సరాల పాటు ఈ పొర తుప్పును అడ్డుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ పూస్తే మరికొంతకాలం తుప్పు పట్టదు. పాత వంతెనలో 16 మంది సిబ్బంది 45 నిమిషాల పాటు చట్రం తిప్పితే 2 విభాగాలు రెక్కల్లా పైకి లేచేవి. కొత్త వంతెనలో కేవలం 5.5 నిమిషాలు. 660 టన్నుల బరువును 72 మీటర్ల విభాగం 17 మీటర్ల ఎత్తుకు లేస్తుంది. ఈ వంతెనపై రైళ్లను గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడిపే వీలుంది. కానీ రైల్వే సేఫ్టీ కమిషన్ 74 కిలోమీటర్ల వేగాన్ని అనుమతించారు. పాత వంతెనపై గరిష్ఠ వేగం 10 కిలోమీటర్లు మాత్రమే. నిర్మాణ పనులు 2019లో మొదలయ్యాయి. కోవిడ్ వల్ల కొంతకాలం ఆలస్యమైనా మొత్తం 2 సంవత్సరాల్లోనే పూర్తి చేశారు. 2024లో 22 డిసెంబర్లో పాత వంతెనపై రైళ్ల బోగీలు నిలిపివేశారు. అప్పట్లో రోజుకు 18 ట్రిప్పుల రైళ్లు తిరిగేవి. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే మరిన్ని రైళ్లు తిప్పేలా ఏర్పాటు చేశారు. లిఫ్ట్ టవర్లకు 310 టన్నుల బరువు తూగే భారీ స్టీల్ దిమ్మలు 2 వైపులా కౌంటర్ లైన్స్తో ఏర్పాటు చేశారు. కరెంటు శక్తితో వంతెన పై భాగం లేవడం మొదలు కాగానే కౌంటర్ వెయిట్స్ మరోవైపు దిగువకు జారడం ద్వారా వంతెన భాగం పైకి వెళ్లేలా చేస్తాయి. దీంతో 5% కరెంటు మాత్రమే ఖర్చు అవుతుంది. లిఫ్ట్ టవర్ల పైభాగంలో ప్రత్యేకంగా స్కాడా సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. వంతెన భాగంలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. అక్కడి భారీ కంప్యూటర్లోనూ లోపాలను చూపుతుంది. రైల్వేలో సీనియర్ ఇంజనీర్, విజయనగరం జిల్లాకు చెందిన
అడపూరు వెంకట చంద్రధర్ ఈ వింత నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం దాని ఇన్ఛార్జిగా ఉన్నారు. 1964 డిసెంబర్ 7న పెను తుఫాను కారణంగా 25 అడుగుల ఎత్తులో ఎగిసిపడ్డ అలలు బలమైన గాలులతో పంబన వంతెన ధ్వంసమైంది. రాత్రి 11:50 సమయంలో వంతెన మీద వెళ్తున్న 653 నంబర్ రైలు కొట్టుకుపోయి అందులో 190 మంది ప్రాణాలకు మృతి చెందారు. కానీ వంతెనలోని షెడ్జర్ రోలింగ్ లిఫ్ట్ భాగం మాత్రం కొట్టుకుపోకుండా నిలిచింది. మెట్రో మ్యాన్గా పిలుచుకున్న ఈ శ్రీధరన్ ఆధ్వర్యంలో 46 రోజుల్లోనే ఈ వంతెనను పునరుద్ధరించారు.